ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈ రోజు కమ్మని కుడక పచ్చడి అంటే కొబ్బరి పచ్చడి గుమ్మగుమ్మలాడుతూ తినడానికి చాలా టేస్టీగా రెడీ అయింది। ఇది అన్నం దోశ ఇడ్లీ దేంట్లకైనా తింటే మాత్రం సూపర్ ఉంటది, జబర్దస్త్ ఉంటది టేస్ట్ అయితే। ఇట్లా నేను చేసినట్టయితే తప్పకుండా ట్రై చేయండి। ఇంకెందుకు లేటు ప్రాసెస్ లోకి అయితే పోదాం పారి। ఈ కుడక పచ్చడి కోసము అంటే కొబ్బరి, మేమైతే చాలా ఏరియాలలో కుడక అంటారు, కొన్ని ఏరియాలలో కొబ్బరి అని కూడా అంటారు కదా। ఈ కొబ్బరి పచ్చడి కోసం అయితే మంచిగా ఒక 2 కొబ్బరి మొత్తం చిన్న చిన్న పీసులు చేసుకొని పెట్టుకున్నాం। అట్లనే దీంట్లోకి తగినన్ని మిర్చి అన్నమాట, ఇవి కారం అస్సలు లేవండి, అందుకోసమనే ఒక 20 మిర్చి దాకా పచ్చిమిర్చి దాకా తీసుకున్నా। ఇప్పుడు మనం వీటిని వేయించుకుందాం। పొయ్యి మీదనైతే ఇట్లా చిన్న గిన్నె పెట్టుకున్నా, ఈ గిన్నెలో కొంచెం అంత ఆయిల్ అయితే పోసుకున్నా, ఒక 2 to 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్। ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అంత మెంతులు, అట్లనే 3 టేబుల్ స్పూన్స్ అంత పచ్చి ధనియాలు మంచిగా వేయించుకోవాలి। ఈ 3 అసలు మాడిపోవద్దు ఫ్రెండ్స్, దోరగా వేయించుకోవాలి। అట్లనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కలుపుకొని అన్ని వేయించుకోవాలన్నమాట। చిన్నగానే పెట్టుకోండి, మంట ఎక్కువ పెట్టుకోవద్దు, మాడిపోతాయి। ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి అయిపోయినాయి, ఇప్పుడు ఇవి పక్కకు తీసుకుందాము, వేగిన కడికి సరిపోతాయి అన్నమాట। ఇప్పుడు చూడండి ఇవి 70 కూడా కాదు, ఒక 50% వేయించుకోవాలన్నమాట మిర్చి। ఇవన్నీ దినుసులు చూడండి ఎంత మంచిగా కనబడుతున్నాయో। ఇప్పుడు మళ్ళీ ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనము ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ కుడక ముక్కలు ఉంటాయి కదా, ఇవి కూడా వేయించుకోవాలన్నమాట। కొంచెం మంట సిమ్లోనే పెట్టుకోర్రి, మాడుతుంది అన్న భయం ఉంటే। చాలా మంది పచ్చి కుడకనే వేయించుకుంటారు, కానీ కొంచెం వేయించుకుంటేనే కమ్మదనం అనేది ఎక్కువ ఉంటది అన్నట్టు। ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారా, ఇగో ఇంత మందమైంది, జస్ట్ ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలంతే। అంటే ఇది మొత్తం కలర్ మారిపోవద్దు అనమాట, కలర్ మారితే టేస్ట్ ఉండదు, జస్ట్ అట్లా పచ్చి వాసన పోవాలి అంతే అన్నట్టు। ఒక 10 ఎల్లిపాయలు అనమాట, పచ్చి ఎల్లిపాయలు ఇందులో వేయించుకున్న మిర్చిలోనే నేను వేస్తున్నా। అట్లనే నానబెట్టిన చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా ఇందులోనే వేస్తున్నా। ఇప్పుడు దీంట్లకు ఒక 3 టేబుల్ స్పూన్లంత ఉప్పు, అంటే కారానికి తగినంత కారంకి కొబ్బరికి తగినంత ఉప్పు వేస్తున్నా। ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే కొబ్బరి కుడక ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది కూడా మనం మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పట్టుకుంటేనే చాలా టేస్ట్ కమ్మగా ఉంటది। ఫ్రెండ్స్ ఇప్పుడు చూసిండ్రా కుడక పొడి ఇట్లా అయింది, ఇప్పుడు ఇందులోకే మనము పచ్చిమిర్చి ఇవన్నీ చింతపండు ఇవన్నీ వేసుకుందాం। ఇప్పుడు అన్ని కలిపి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా। కొంచెం అంతా ఒక 2-3 టేబుల్ స్పూన్లు అంతా వాటర్ పడతాయి ఫ్రెండ్స్, యాడ్ చేసుకోండి అవసరమైతే। చూసారా ఫ్రెండ్స్, ఎంతో కమ్మనైనా కుడక పచ్చడి అంటే కొబ్బరి పచ్చడి యమ్మీ అండ్ టేస్టీగా తినడానికి అయితే గిట్లా రెడీ అయింది। ఇదైతే మీరు నేను చేసిన ప్రాసెస్లోనైతే తప్పకుండా ట్రై చేసి చూడండిలా, అద్దరి అంటారు, నా అది గ్యారంటీ। ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ రోజైతే వీడియో ఇది కదా, సో నాకైతే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి, ఎట్లా చిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। అట్లనే తెలుసు కదా ఫ్రెండ్స్, నాకు మీ సపోర్ట్ అయితే చాలా కావాలి। ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। బై బాయ్।